నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి. ఎమ్మెల్యే అరవింద బాబు పలువురు నేతల నివాళి. రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్న ఎడ్ల పందాలు మన నరసరావుపేట పొడెల స్టేడియంలో. జనసేన కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమం, పలువురు నివాళి. అందరికీ ఆర్థిక సహకారం అందించేందుకు అభ్యుదయం, రుణ వితరణ పథకాల అమలు కోసం సమ్మిళిత కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. భారత గడ్డపై సిపిఐకి 100 సంవత్సరాలు. ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం. నరసరావుపేటలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు నివాళులర్పించారు. ఎమ్మెల్యే అరవింద బాబుతో పాటు పలువురు కాపు నాయకులు, రంగా అభిమానులు రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ప్రతి ఒక్కరూ వంగవీటి మోహన్ రంగాను స్మరించుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాడాలని, వారికి చేయూతనివ్వాలని అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉండి కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి తోడ్పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, కాపు సోదరులకు కూటమి ప్రభుత్వం రుణపడి ఉంటుందని అన్నారు. రంగా 37వ వర్ధంతి సందర్భంగా అభిమానులు, కాపు సంఘీయులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రాధా రంగా మిత్ర మండలి, అదేవిధంగా పల్నాడు జిల్లా కాపు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి జోహార్లు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు వర్గాలకి ఆశాజ్యోతి. అటువంటి వ్యక్తి మరణించినా కానీ వాళ్ళ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారో అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి మొత్తంలో కూడా మరి గుండెల్లో కొలువై ఉన్న గొప్ప మనిషి. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోకుండా ఆయన వర్ధంతిని కానీ జయంతిని జరుపుకుంటున్నామంటే కాపు సోదరులందరూ కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిందంటే వారందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, కాపు నాయకుల అండదండలతోటి ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడింది. మరి రంగా గారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకనంటే దీనికి ముఖ్య అతిథిగా మా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా హాజరవడం జరిగింది. అలానే కాపు సంఘం అధ్యక్షులు పొద్దుల శంకర్ గారు, అలానే అల్లచెట్టి మోహన్ రావు గారు, అలానే రాధారంగ మిత్రమండలి అద్దెపల్లి ఆనంద్, శ్రీకాంత్, అలానే రాము, మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికే ఆయన వర్ధంతి వేడుకల్ని, జయంతి వేడుకల్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఘనంగా జరుపుకుంటున్నాయంటే కారణం ఆయన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటం, అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో నిరాదీక్ష చేసేటప్పుడు ఆయన తప్పడం జరిగింది. ఎందుకంటే బడుగులకు అండగా ఆయన ఉండటమే ఆయన యొక్క ఉద్దేశం. నరసరావుపేటలో రెండో రోజు ఒంగోలు జాతి ఎడ్ల పందాలను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు ఎమ్మెల్యే అరవింద బాబుతో కలిసి ప్రారంభించారు. ఎడ్ల పందాలను తిలకించడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రి ముందే వచ్చిందా అనేట్లు విద్యుత్ దీపాలతో ఎలక్ట్రిక్ ప్రభను ఏర్పాటు చేశారు. పలువురు పట్టణ ప్రముఖులతో పాటు టీడీపీ నేత నల్లపాటి రాము ఎడ్ల పందాల పోటీలకు హాజరయ్యారు. ఎడ్ల పందాల పోటీలను స్థానిక రాకీ మీడియా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. 4వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 29 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. అందరూ సహకరించి ప్రాంగణంలో దత్తపత్రం ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వ నాయకులు రెండో రోజు ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నేత, రాష్ట్ర నాయకులు, మరి గ్రంథాలయ చైర్మన్ గారు గోనుగుండ్ల కోటేశ్వరరావు గారు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి పిలవంగానే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ వాయిదా వేసుకొని మన కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి
మన మధ్యన ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇవాళ మన ప్రీతమ నేత కాపు నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇవాళ ఎదురు పందాలకు కూడా రావడం జరిగింది. అందరం కూడా మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అదేవిధంగా నిన్న పాలపల్లి విభాగంలో 25 జతలు హాజరవడం జరిగింది. మరి ఉదయం నుంచి సాయం దాకా మరి పందాలని నడపడం జరిగింది. మరి దాంట్లో 9 ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ 9 ప్రైజులు కూడా గోగుల సీతారామయ్య గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా 9 ప్రైజులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న ముఖ్య అతిథిగా కన్నా లక్ష్మణ్ గారు రావడం మనకి చాలా సంతోషంగా ఉంది. మరి రెండో రోజు కార్యక్రమానికి గోనగొండ కోటేశ్వరరావు గారు కూడా రావడం హాజరయ్యారు. మరి అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. జనసేన పార్టీ కార్యాలయంలో 37వ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిలానీతో పాటు జన సైనికులు, వీర మహిళలు, రంగా అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, 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 జోహార్ వంగవీటి మోహన్. నర్సరావుపేట జనసేన పార్టీ ఆఫీసులో మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గం నాయకుడు, కులాలకి మతాలకి అతీతంగా ఉండే నాయకుడు, పేదల ఆశాజ్యోతి. మరియు ఆయన ఈ రోజు వరకు మనం 37 సంవత్సరాలైనా స్మరించుకుంటున్నామంటే ఆయన ప్రజలకి ఎంత చేశాడు. అందరికీ ఆయన ప్రతి వాడి గుండెల్లో ఆయన ఇప్పటికీ ఉన్నట్టుగా పబ్లిక్లో మరి ఆ ఫీలింగ్ వచ్చేసింది. కాబట్టి మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా అనే పేరు ఒక వైబ్రేషన్, అది ఒక చరిత్ర. భౌతికంగా 37 సంవత్సరాలు దూరమైనా కూడా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంది. అణగారిన వర్గాలను దగ్గర చేర్చుకొని పేదల పాలిట పెన్నిదిగా ఉండి ఈ రోజు కూడా రాజకీయ స్ఫూర్తికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీలో నివాళులు అర్పించడం. జోహార్ వంగవీటి మోహన్ రంగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల రుణ వితరణ పథకాలు 100% లబ్ధిదారులకు అందించేందుకు అభ్యుదయం పేరిట జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమ్మిళిత కార్యక్రమం చేపట్టారు. బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారులను ఒక్క తాటిపైకి తెచ్చి రుణాల వితరణ మరింత సులభతరం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ప్రజలకు ఆర్థిక సహాయం, వ్యవస్థీకృత రుణ సహాయం, బీమా సేవలు వంటి సేవలు మెరుగుపరిచే విషయంపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని పథకాలను పర్యవేక్షించేందుకు అభ్యుదయం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాద, జీవిత బీమా సేవలు లేని వారి వివరాలను సేకరించి వారందరికీ బీమా సేవలు అందించేలా చూడాలని అన్నారు. నరసరావుపేటలో విజయవాడ నుంచి వినకొండకు వెళ్తున్న కొరియర్ లారీ నరసరావుపేటలోని బిలాల్ బిర్యానీ హోటల్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చిన ఒక వ్యక్తిని తప్పించేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ అదుపు తప్పడంతో మధ్యలో ఉన్న డివైడర్ను లారీ ఢీకొట్టింది. సుమారు 1 గంటన్నర సమయంలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ మాచర్ల పట్టణంలో బుధవారం రుణ వితరణ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు సూచన మేరకు పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్బీఐ నరసరావుపేట రీజనల్ మేనేజర్ పి రవికుమార్ తెలియజేశారు. బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారు, అవకాశాన్ని వాడుకోండి. చింతలదండ నుంచి చాలా సార్లు నా చుట్టూ తిరిగాడు. కోఆపరేటివ్ బ్యాంకులో గొర్రెల ఫారం పెట్టుకోవడానికి లోన్ కానీ అంటే ఎన్నిసార్లు ఇచ్చేసినా ఆయన సిబిల్ స్కోర్ ఏదో కొద్దిగా తేడా ఉందని చెప్పేసి ఆపేశారు. కాబట్టి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయండి. మీరు లోన్లు కట్టండి, మళ్ళీ మీరు అవసరమైనప్పుడు తీసుకోండి, ముందుకు పోండి.
ఏ ప్రభుత్వం ఇంతగా మీ గురించి ఆలోచించట్లేదు. ఈరోజు మన ఎంపీ గారు ప్రతినిత్యం ఏ పథకం ఉంది, దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నిరంతరమైన ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడు ఉన్నప్పుడు అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చిన వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆడవాళ్లే కదా, మగ పిల్లలకు కూడా చెప్తా ఉన్నాం. రేపు మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇన్ని జిల్లాలు ఇన్ని నియోజకవర్గాలు ఉండగా నర్సరావుపేటకి రావడానికి, పల్నాడు జిల్లాకు రావడానికి ఒకే ఒక కారణం శ్రీకృష్ణదేవరాయలు గారు, మన గౌరవ ఎంపీ గారు. వారు నిరంతరం కష్టపడి నేను చూశాను. వారి జీప్లో ఆయన బట్టలు ఆయన అన్ని తిరగడం. నేను ఒకే ఒక రోజు 3 మీటింగ్లకు వెళ్ళి అలసిపోయాం, రాత్రి లెగలేకపోయాము. ఆ రోజు అదే పని చేస్తున్నారు పాపం. ఇక థ్యాంక్ యూ ఎంపీ గారు, మేము ఈ కార్యక్రమం చేస్తే బెనిఫిషరీస్ త్వరగా పేర్లు అనౌన్స్ చేయండి. వారు వచ్చి గౌరవ ఎంపీ గారు అనే చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా ఆ బెనిఫిషియల్ లెటర్స్ తీసుకుంటారు. నకరికల్లు మండలంలోని గుండ్లపల్లిలో రీసర్వే యజ్ఞం మీ సహాయ సహకారంతోనే సాధ్యం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నకరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు మాట్లాడుతూ 2/1/2026న గుండ్లపల్లి గ్రామంలో రీసర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రెవెన్యూ సర్వే జరిగేటప్పుడు ప్రతి ఒక్క రైతు మీ దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ కానీ, డాక్యుమెంట్ను కానీ, మీ దగ్గర మీ పొలానికి ఏ ఆధారాలు అయితే ఉన్నాయో ఆ ఆధారాలు తీసుకొని ఒక పాస్ ఫోటో, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు తీసుకొని సర్వేయర్ కానీ విఆర్ఓకు కానీ ఇవ్వాలని తెలియచేయడం జరిగింది. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నట్లయితే మీ పొలాన్ని ఉచితంగా సర్వే చేయడం జరుగుతుందని తెలియచేశారు. ఈ పొలం సర్వే చేసిన తర్వాత మీకు ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కొండారెడ్డి, సర్వేయర్లు, విఆర్ఓలు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొనడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్ ఉన్నా, పాస్ పుస్తకం ఉన్నా, ఏదున్నా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీ సర్వే నెంబరు 1 ఎకరమే ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, 30 ఎకరాలు ఉండొచ్చు. ఆ సర్వే నెంబర్లో పిలిచినప్పుడు, వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళు సహకరించి ఆ 4 గేట్ల మధ్యలో ఎంత ఉంది, మాకేమన్నా ఇంకా తగ్గిందా, ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఎక్కువ ఉంటే వస్తుంది తప్ప తక్కువ ఉంటే ఎవరికైనా ఏదైనా ఆ నెంబర్లో ఉంటే ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది అనుకోండి. 5 సెంట్లు తగ్గితే 10 ఎకరాల బిట్లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే మీకు తీసి మీకు ఇస్తారు అని. అది లేని పక్షంలో 95 సెంట్లకే ఖచ్చితం వల్ల, కానీ మీకు పుస్తకంలో ఎకరం ఉన్నట్టు చూపిస్తుంది. అది అట్లా ఉండదు, ఎంత ఉంటో అంతే ఇస్తారు. దీనికి కొంతమంది ఎవరైతే రైతులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీసర్వే గురించి కొంత అవగాహన ఉంటుంది. గత ప్రభుత్వంలో దీన్ని స్టార్ట్ చేశారు. దాని తదనంతరం గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఆ తప్పును సవరిస్తూ ఇంకా మెరుగ్గా రైతుల సమక్షంలోనే రీసర్వే జరగాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి కూడా మళ్ళీ రీసర్వే, కొత్తగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా రీసర్వేని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంది. మన పల్నాడు జిల్లా నగరికల్ మండలంలో గుళ్ళపల్లి గ్రామంను 4th ఫేజ్ కింద రీసర్వే కార్యక్రమంకి గుళ్ళపల్లి గ్రామంని సెలెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం వారు. జనవరి 2వ తారీఖు నుండి, అంటే 2026 సంవత్సరం జనవరి 2వ తారీఖు నుండి గుళ్ళపల్లి గ్రామంలో ఈ రీసర్వే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి మా విలేజ్ సర్వేలు ఒక 6, గ్రామ రెవెన్యూ అధికారులు 2, మొత్తం 8 మంది మీకు సచివాలయంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి 2వ తారీఖు నుంచి గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా మీ దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ, మీ దగ్గర అయితే ఏమేమి ఉన్నాయో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ఆధార్ కార్డులు, తర్వాత మీ ఫోన్ నంబరు అన్నీ తీసుకొని వచ్చి మా సర్వేయర్ గారికి, మా విఆర్ఓ గారికి మీరు ఇచ్చి, మీరు పొలం మీరు భూమిలో మీరు ఫీల్డ్ మీద ఉన్నటువంటి మీ గట్టు ప్రకారం మీరు చూపించినట్టయితే రోవర్ పెట్టి కొలతలు కొలిచి సర్వే చేసి మీకు మీ ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది. మీకు ఉచితంగా కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి గుళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు గ్రామంలో లేకపోయినా ఏదైనా వేరే గ్రామాల్లో ఉన్నా సరే వాళ్ళని పిలిపించి, మీ బంధువుల్ని, స్నేహితుల్ని, మీ ఇంటి పక్కన వాళ్ళని, వేరే గ్రామంలో ఉన్న వాళ్ళని పిలిపించి మా గ్రామంలో, మన గుళ్ళపల్లి గ్రామంలో రీసర్వే జరుగుతుంది, మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని తప్పకుండా ఇక్కడికి రండి అని చెప్పేసి ఆ తహసీల్దార్ గారు తెలియపరిచారు అని మీరు కబురు చేయండి. కాబట్టి మీరందరూ మా
సర్వే సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి సహకరించి మీ గ్రామంలో జరుగుతున్నటువంటి రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిఐ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాసా మరియు ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ, నరసరావుపేట నియోజకవర్గంలో నాటి నుండి నేటి వరకు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసింది. అమరవీరుల స్ఫూర్తిగా రానున్న కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధికి సిపిఐ కృషి చేస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటించాలని వారన్నారు. నరసరావుపేట ప్రాంతంలో అనేక మంది పేదలకి ఇళ్ల స్థలాలు, కాలనీల ఏర్పాటుకు సిపిఐ ఎనలేని కృషి చేసిందని, మౌలిక వసతులు కల్పించడంలో పోరాటాలు చేసిందన్నారు. నరసరావుపేట నియోజకవర్గ సమితి ఈరోజు ఆఫీసులో కేక్ కట్ చేస్తూ ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో ఈ ప్రజల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా సమాజం కోసం, ఆర్థిక సమానత్వం కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ 25, 26 తారీఖు నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈనాటికి ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన నరసరావుపేట ప్రాంతంలో ఆఫీస్ దగ్గర, రండలపేటలోని ఆఫీస్ దగ్గర ఈ రోజున మరి ఆ సందర్భంగా 100 సంవత్సరాలు అయ్యి మరి రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా భూ సంస్కరణ అమలు, 10 లక్షల ఎకరాలు పేద ప్రజలకి పంచడం, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇప్పటికి కూడా ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా పేద ప్రజల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అంకితమై పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఇక్కడ మనం ఈ రోజున ఈ యొక్క కేక్ కటింగ్ని మనం చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి భారత గడ్డపై నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పెద్దల వెంగయ్య గారు చెప్పినట్టు నరసరావుపేట ప్రాంతంలో ఆనాడు కాంతారావు గారు కానీ, పోపూరి బ్రహ్మానందం గారు కానీ అనేక మంది అమరులు ఈ ప్రాంతాన్ని వారి యొక్క తెలివితేటలతోటి, వారి యొక్క చాకచక్యంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో రకాలైనటువంటి కృషి చేసినటువంటి నాయకులు వారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నాగార్జున సాగర్ కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి, ఎమ్మెల్యే అరవింద బాబు పలువురు నేతల నివాళి. రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్న ఎడ్ల పందాలు మన నరసరావుపేట కోడెల స్టేడియంలో. జనసేన కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమం, పలువురు నివాళి. అందరికీ ఆర్థిక సహకారం అందించేందుకు అభ్యుదయం, రుణ వితరణ పథకాల అమలు కోసం సమ్మిళిత కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. భారత గడ్డపై సిపిఐకి 100 సంవత్సరాలు, ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.